దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ మనుష్యుడు తల వంచి, ఆ మనుష్యుడు ఎందుకొరకు తల వంచాడు ఆ మనుష్యుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, తన కార్యము సఫలమైందంట. తన కార్యము సఫలమైంది. తన కార్యము సఫలం అవటం అంటే తను అనుకున్నది జరిగిందంట. తను అనుకున్నది జరిగింది. దేవుని పిల్లారా, ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దాసుడైన దేవుడు అబ్రహాముని ఒక వాగ్దాన దేశానికి పంపాలని, ఒక జనాంగాన్ని అబ్రహాములోకి తీసుకురావాలని దేవునికి ఎంతో ప్రణాళిక ఉంది. అబ్రహాములోని దేవుడు ఒక మంచి కోరికనైనా చూస్తున్నాడు. ఏంటి ఆ కోరికనంటే, ఒక జనాంగం ప్రత్యేకంగా రావాలి అని చూస్తున్నాడు దేవుడు అబ్రహాములో ఉండి. అది ఎలా సాధ్యమవుతుంది? దేవుడు ప్రతిదీ కూడా మనిషితో మాట్లాడతాడు కదా, ఒక్కసారి మాట్లాడతాడు దేవుడు. ఆ మాట్లాడినప్పుడు ఆ మనుష్యుడు ఆ దేవుని మాటకు లోబడి ఆయన మాట ప్రకారంగా జీవిస్తే ఆయన అనుకునేవన్నీ కూడా సఫలం అవుతాయట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మాట్లాడతాడు దేవుడు. మనిషిని ఒక్కసారి ఎన్నుకుంటాడు, పిలుచుకుంటాడు. ఆయన ఇష్టమైన బిడ్డలను పిలుచుకుంటాడు. ఆయన ఆ పిలుచుకున్నప్పుడు ఆ మనుషుడు దేవునికి లోబడాలి. అబ్రహాము దాసుడైన ఇతను, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు వివాహ విషయంలో అబ్రహాము తన చేతికి ఉన్న దాసుడిని పిలిచి, పలానా ప్రాంతం వెళ్ళినైనా ఆ ప్రాంతం వెళ్ళేటప్పుడు అక్కడ నా కుమారుడికి ఎవరైతే ఏ కుమార్తె అయితే ఎదురొస్తుందో, నీకును నీ వడ్డీలకు నీళ్ళు ఎవరైతే ఇస్తారో ఆ కుమార్తె నా కుమారుడికి భార్య అని చెప్పాడు అబ్రహాం. చెప్పి నిబంధన చేసి, దేవుని వద్ద నిబంధన చేసి, దేవుని మాట మీద విశ్వాసముతో తన దాసుడిగా మాట ఇచ్చి పంపించాడు. ఆ దాసుడు కూడా ప్రయాణమవుతూ అక్కడ ఏమంటాడంటే ద్రోవలో అంటాడు. అక్కడ ఏమంటాడు? అక్కడ ద్రోవలో. ఏ ద్రోవ? అటు వెనక్కి వెళ్ళలేదు, ఇటు కడవరకు కూడా వెళ్ళలేదు. ద్రోవలోనే తను అనుకున్న పని సఫలమైపోయిందట. కొట్టేటప్పుడు ఒకసారి సత్యంలోనే. ఎందుకు? కొంతమంది అనుకుంటారంటే, నేను అనుకున్నాను, నేను మొక్కుకున్నాను, కానీ ఆ పని అవ్వటం లేదు అనుకుంటారు చాలా మంది. అబ్రహాము దేవుడు మొక్కుకున్నాడు. అబ్రహాము దేవునికి మొక్కుకున్నాడు. ఎవరు మొక్కుకున్నాడంటే ఇస్సాకుని మొక్కుకున్నాడు. ఇస్సాకుని మొక్కుకున్నాడు. అన్ని కట్టించాడు, బలిపీఠాలు కట్టించాడు, దేవుని మాట ప్రకారంగా నడిచాడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా నడిచాడు అబ్రహాం. కానీ మొక్కుబడి ఎక్కడ చేయలే. అబ్రహాము దేవునికి మొక్కుబడి ఎక్కడ చేయలే. కట్టడలు కట్టుకుంటూ వచ్చాడు, కానీ దేవుని మాట ప్రకారంగా నడుస్తూ వచ్చాడు, దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు, కానీ మొక్కుబడి అనేది ఎక్కడ చేయలేదు. ఇక్కడ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మొదటి కుమారుని మొక్కుకోలేదు. కానీ మొదటి కుమారుడు ఎవరు? ఇస్మాయిల్. మొదటి కుమారుడు ఇస్మాయిల్. ఆఖరి సంతానము పుట్టినవాడు ఇస్మాయిల్. తనను మొక్కుకోరా, తనను దేవుడు అడగల. దేవుడు ఎవరిని అడుగుతాడంటే తనకి ఇష్టమైన బిడ్డలు అడుగుతాడు. ఎవరు పడితే వాళ్ళని అడగడు. అబ్రహాముకి కుమారుడు ఇస్మాయిల్ మొదటివాడే, కానీ ఆ ఇస్మాయిల్ దేవుడు అడగలేదు. ఎందుకు అడగలేదు? అది దేవుడికి తెలియాలి. అబ్రహమా, నీ కుమారుని ఎక్కడికి తీసుకురామని ఇస్మాయిల్తోనే అన్నారు. అసలు ఇస్మాయిల్ని అడగదు దేవుడు. ఇస్మాయిల్ అడగలేదు. ఎందుకంటే వాళ్ళు సొంత పెత్తనంతో చేసుకున్నారు. వాళ్ళు సొంత పెత్తనం. శారమ్మ ఆగరం తీసుకొచ్చి తన భర్తకి ఆలోచనలే, వారి సుబుద్ధులు, వారి ఆలోచనలు, వాళ్ళ
చేయాలి. దేవుడు చెప్పుకోలేదు మనం చేయకూడదు. చేసేవాడు నష్టపోతాం, మనమే నష్టపోతాం. దేవుడు చెప్పింది చేయాలి. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో దేవుని మాట ఉండాలి. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో దేవుని మాట ఉండాలి. నీ మాటకు దేవుని మాట జతై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీ మాటకు దేవుని మాట జతవ్వాలి. నీకు సలహాలు చెప్పడానికి దేవుని మాట అవసరం. నీకు మంచి మార్గంలో నడిపించడానికి దేవుని మాటలు అవసరం. నిన్ను ప్రమాదాల్లో వచ్చి తప్పించడానికి, కష్టాల్లో ఉండి తప్పించడానికి దేవుని మాట అవసరం. ఆయన ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి క్షణం ఎలా వెళ్ళు చెప్తుంటాడు. నీ కష్టం వచ్చినందుకు అక్కడే ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు, నీతో మాట్లాడతాడు. అటువంటి యొక్క ఆలోచన కలిగిన దేవుని మనం ఎరుగున్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడు ఎక్కడ ఉంటాడో అపవాదు కూడా అక్కడే ఉంటాడు. మంచి ఎక్కడ ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది. బాగా గమనించాలి. దేవుడి పిల్లలారా, శారమ యొక్క విషయంలో వస్తే నాకు సంతానం లేదని మదన పడిపోయి దేవుడు ఇస్తానని చెప్పాడు. నేను నీ సంతానం ఇస్తానని చెప్పాడు. ఎవరితో? అబ్రహాముతో అన్నాడు. ఆకాశ నక్షత్రము లెక్కి ఒకసారి అంత నుంచి విస్తారంగా ఉంటుంది నీ సంతానం అని చెప్పాడు. దేవుడి పిల్లరా, అబ్రహాము దేవుని విషయంలో నిగ్రహం కలిగి నమ్మకం కలిగి ఉన్నాడు. కానీ శారం ఉండలేకపోయింది. ఈ భార్య భర్తల మధ్యలో చూడండి ఎంత దేవుని విషయంలో నడక ఎంత తేడా ఉందో. అబ్రహాము అయితే దేవునితో చక్కగా నడుస్తున్నాడు. సంతాన విషయంలోకి వచ్చేపాటికి వెనకబడిపోయింది శారమ్మ. భర్తతో చక్కగా నడుస్తుంది, ఏది చెప్తే చేస్తుంది, మంచిదే. సంతాన విషయంలోకి వచ్చేపాటికి వెనకబడిపోయి తాను ఆలోచించుకొని ఆఖరిని తన భర్తకి ఇచ్చి అంటగట్టేసింది. దేవుడికి ఎందుకన్నా ఇష్టం లేదు. వాళ్ళ ఆలోచనలు దేవుడికి ఇష్టం లేదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంతులు, వాళ్ళ సుబుద్ధిని ఆధారం చేసుకుని నడిచారు కనుక ఇష్టం లేదు దేవుడికి. మరలా దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై మాట్లాడతాడు. అబ్రహమా అని అంటే అబ్రహాం అంటాడు, ఎందుకులే ప్రభువా, సంతానం లేదు కదా, దానికోసం కొంచెం నేను బాధపడుతున్నాను అని అంటే, సరే మళ్ళీ సంవత్సరానికి నీకు బిడ్డనిస్తా అని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగుగా. బిడ్డనిచ్చిన తర్వాత బిడ్డను ప్రతిష్ఠించడం అబ్రహాముకి తెలియదా? అంటే దేవుడికి మొక్కుబడిగా చేయడం అబ్రహాముకి తెలియదా? ప్రతిదీ కూడా నీ కుటుంబంలో నీ భార్య కానీ, నీ భర్తే కానీ, నీ పిల్లలే కానీ, ఏ విషయమైనా సరే దేవుని విషయంలో నీవుగా మొక్కుబడి చేసుకొని ఆయనకు ప్రతిష్ఠించుకుని ఉండాలి. నీవు ఎప్పుడైతే దేవునికి మొక్కుబడి చేసుకున్నావు, నీ బిడ్డలు మొక్కుబడి చేసుకో, ఆయనకు అప్పచెప్పేసే అంతే. మళ్ళీ నువ్వు తిరిగి అనుకోండి. ఇక ఆయన ఉంచుకుంటాడా నీ బిడ్డని? నువ్వు ఇచ్చేస్తే వాళ్ళు ఉంచుకుంటాడా? చెప్పాలి, మాట్లాడరండి. నీ దేవుడు నువ్వు ఏది ఇచ్చినా ఆయన ఉంచుకుంటాడా? ఒక్కసారి చెప్పాలి మీరు. నువ్వు ఏది ఇచ్చినా ఉంచుకుంటాడు ఆయన, విస్తారంగా ఇస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు ఇలా ఇచ్చావనుకో ఆయన రెట్టింపుగా ఇస్తాడు. అది మొక్కుబడి. మొక్కుబడి చేసుకున్నట వల్ల అబ్రహాము ఇస్సాకును మొక్కుబడి చేసుకోలేదు. ఇజ్రాయేలు దేవుడు అడగలేదు. కానీ అబ్రహాము మొక్కుబడి చేసుకుంటాడా చేసుకోడా అని దేవుడు అబ్రహామును పిలుస్తాడు అనమాట. అబ్రహామా, నువ్వు ప్రేమించుకున్నావా? నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు ఉన్నాడే, ఆ కుమారుని బలించేమన్నాడు అంతే. నువ్వు నాకు బలించేయి.
బలి అంటే అబ్రహాంకు ఆలోచన వచ్చింది, ఏం చేయాలా? నా తండ్రి అడిగాడు, నేను ఇప్పుడు ఇవ్వటమే కానీ నేనేది ఆయన దృష్టిలో ఇవ్వకోక మానలేదు, కానీ ఇచ్చేయాలి ఆయనకి, ఇస్తానయ్యా అని ముందుకు వచ్చేసాడు. కొట్ట తప్పుడు ఒకసారి దేవుని స్తోత్రం కలుగుగా. అబ్రహాము విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే దేవుని పిల్లలారా, అన్ని విషయంలో కూడా దేవుని అంటే మహాభయము మహాభక్తి ఆయనకి. దేవునికి భయపడాలి, దేవుని మాటకు భయపడాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, దేవుడు అడిగింది ఇచ్చేటట్టుగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబాలు కట్టబడతాయి. అబ్రహాము కుటుంబం కట్టబడటానికి కారణం, అందుకని దేవుడు ప్రత్యేకంగా అబ్రహాం ఇది పిలుచుకున్నాడంటే, నేర్పలేదు అబ్రహాంకి ఏది కూడా నేర్పలేదు, దేవుడు పిలుచుకున్నాడంతే. తన హృదయంలో తలంతులు ఎలా ఉంటాయో దేవుడు పరిశోధిస్తున్నాడు. ఒక మానవుడు దేవుడు పిలిచిన తర్వాత నీ హృదయం ఎలా ఉంటుంది దేవుని ఎదుట? దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది అన్ని పరిశోధిస్తాడు ఆయన. నీ హృదయంలో ఏ తలంతు ఉందో, నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో, నీ హృదయంలో ఎలా ఉన్నావో అవన్నీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. అందుకని ఆయన ఒక మాట అంటాడు, మానవుడు హృదయ రహస్యములు ఎరిగిన వాడంట ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మానవుడు హృదయాన్ని ఎరిగినవాడు. నీ భార్య హృదయము ఎలా ఉంటుందో భర్తకు తెలియదు, భర్త హృదయం ఎలా ఉంటుందో భార్యకు తెలియదు, బిడ్డల హృదయాలు ఎలా ఉంటాయో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రుల హృదయాలు ఎలా ఉంటాయో బిడ్డలకు తెలియదు, సమాజానికి తెలియదు నీ హృదయం ఎటువంటిదో కూడా. కానీ నీ హృదయం ఎటువంటిదో కూడా ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము హృదయం ఎరిగిన వాడు దేవుడు. ఎంతవరకు నాకు సమీపంగా ఉంటాడు, ఎంతవరకు నాతో నడుస్తాడు, నేను చెప్పకుండానే చేస్తాడు అనే ఒక విశ్వాసము, అసలు దేవునికి విశ్వాసం ధర్మంగా ఉంది అబ్రహాం మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి విశ్వాసం కాదు. హల్లెలూయా. ఈ టీవీలో చూపెడుతుంటారు, టీవీలో చూసే ఎప్పుడు కూడా మీరు నమ్మొద్దు దేవుని పిల్లరా. అబ్రహాము ఇస్సాకుని ఆనందంగా దేవుడికి ఇచ్చేశాడు, ఏడుతో ఇవ్వలా, ఏడ్చుకుంటా టీవీలో పిల్లవాడు వాటేసుకొని ఏడ్చినట్టుగా అవి నాటకాలు ఇవన్నీ అవి చూసి క్రైస్తవత్వం సగవాడు మోసపోతుంది. అవి నమ్మద్దు. దేవుడు అబ్రహాముకి ఇచ్చే విషయంలో దానానికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామా నీవు పడైపోవాడు ఆయన. ఆదికాండం 22 అధ్యాయాలు తర్వాత చదవండి. 5వ వచనంలో చూసుకుంటే, తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని ఇద్దరు దాసులు తీసుకొని ఒక గాడి మీద కట్లన్నీ తీసుకొని ఆయన కావాల్సినవన్నీ బలిపీఠానికి కూడా అది సమకూర్చుకున్నాడు. ఆయన అంతా దేవుడికి ఏది ఇష్టమో ఆయన బాగా తెలుసు. బలిపీఠం ఎలా కట్టాలో, ఆ బలిపీఠం మీద ఏం పేర్చాలో, ఆ బలిపీఠం మీద ఏం చేయాలో అనేది అన్ని ఆయనకి అన్ని తెలిసిన వాడై ఉండాలండి. క్రైస్తవుడు అనేవాడు దేవుని బిడ్డ అయిన వాడు, దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏ పని చేస్తే ఆయన ఇష్టపడతాడో అవన్నీ అనుకున్నాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడి మీద జరిగింది పోరాటం అంతా, ఆ బిడ్డ మీదే జరుగుతుంటుంది పోరాటం. పోరాటం లేని క్రైస్తవుడు కానే కాదు. నీ శరీరం మీద పోరాటం జరుగుతుంటుంది, నీ ఇంటిలో పోరాటం. నువ్వు ఇంటిలో ఒక్కదానిగా ప్రార్థన చేయి, ఘనంగా ప్రార్థన చేయి. నీ భర్త బడి తీసుకువస్తాడు, నీకు ఏలపాలు లేదా ప్రార్థన అని అంటాడు. ఏమంటాడు? అవును కదా. లే అన్నాడు రకరకాలుగా. లేదా భర్త మనం చేస్తుంటే ఎప్పుడు చూసినా మోకాళ్ళు వేసి ఆ ప్రార్థనలోనే ఉంటాడు మాయగారుడు, అది ఈ భార్య. పోరాటం. ప్రార్థన చేసే బిడ్డల్లో ఒక పోరాటం భర్తలో ఉండో, బిడ్డల్లో ఉండో, లేకపోతే సమాజంలో ఉండో ఒక పోరాటం వస్తుంది అన్నమాట. ఆ పోరాటంలో నిలబడిన వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుడి పిల్లారా, నేను ఆదివారం జరిగిన సంఘటన చిన్న మాట తీసుకుంటున్నాను మధ్యలోనే. ఆదివారం నూతనంగా సన్నిధి కట్టబడింది కదా అని నేను సాక్ష్యం పంచుకున్నాను. సాక్ష్యం పంచుకొని ఇంటికి బయలుదేరా. మా పాస్టర్ గారు, మా చిన్నబాబు, నేను ఒకే బండి మీద బయలుదేరా. నాకు ఏదో ప్రేరేపణ వస్తుంది, వెనకాల ఏదో దాని ప్రభావం వస్తున్నట్టుగా కాపాడుతుంది. బండి దోపనే ఉన్నాను, కాపాడుతూనే ఉంది, బయలుదేరి వచ్చేసినట్టుగా కాపాడుతుంది. సరే, మా పాస్టర్ గారు ఎప్పుడు ఆవిడ పాట పాడుతుంది, ప్రభువు స్తుతిస్తుంది, మా బాబు స్తుతిస్తున్నాడు, నేను పాట పాడుకుంటూ వెళ్తాను బండి మీద. తీరా క్షణంలో ఇంటికి వెళ్ళిపోతాం. ఇక మా ఇంటికి అలా తిరగాలన్నమాట. వెనకాల బండి వచ్చి క్వార్ట్ వేసాడు. ఒకసారి ఎలా ఎదురు పడిపోయాను నేను. బండి కింద నా కారు బండి కింద పడిపోయింది, పాస్టర్ గారు అటు పడిపోయింది, పిల్లోడు ఇటు పడిపోయాడు. ఆ ఇద్దరు ఆ బండి నుండి అటు వెళ్ళిపోయారు. దేవుడికి మహిమ, ఎవరికి ఏం జరగల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ప్రాణాలు పోయే భయంకరమైన యాక్సిడెంట్ అది. నా కాలుకి చిన్న డ్యామేజ్ అయింది. ఎందుకంటే వస్తుంటాయి చిన్న చిన్న దెబ్బలు తగ్గుతుంటాయి. నాకైనా మీకైనా తగ్గుతుంటాయి. దాని మీద పోరాటం చేసిన వాడే క్రైస్తవుడు. దాని మీద పోరాటం ఎక్కువ చేయాలి. అబ్రహాము అపవాదికి చోటు ఇవ్వలేదు, దేవుడికి ఎక్కువ శాతం చోటిచ్చాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అపవాదికి చోటు ఇవ్వలేదు ఆయన. ఒకవేళ నా బిడ్డలు నేను ఎందుకు ఇవ్వాలయ్యా, నేను ఎవరు ఇచ్చాను, నేను ఎవరంటే దేవుడు వదిలేసేవాడు అబ్రహాన్ని. అవును కదా అంటారా? చెప్పండి, వదిలేసేవాడే కదా. ఆవిడ వచ్చేస్తున్నాయా, నిద్రలు వచ్చేస్తున్నాయా? వస్తాయి, మీకు నిద్రలు వస్తాయి. మాకే అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాం, పడుకోలేక, ఇంట్లో పడుకోలేక వస్తున్నాడు. మీకు నిద్రలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఇస్సాకు జన్మించడంతో ఎందుకు అడిగాడు? మొక్కుబడి అనేది ఇస్సాకు ద్వారా జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే వెళ్ళాడట, ఈ పరివారంతో అన్నాడట. ఆదికాండం 22:5 అంటే ఈ పరివారు ఇద్దరు అక్కడ పెట్టి ఆయన చూపించిన స్థానానికి వెళ్ళి వీళ్ళతో అంటున్నాడంట, నేను అక్కడ మొక్కి మళ్ళీ నీ యొద్దకు వస్తానన్నాడట. మొక్కుబడి చేసుకునే కుటుంబం ఏ కుటుంబం అయితే ఉంటుందో, మొదటిగా నీ హృదయాన్ని దేవుడికి మొక్కుబడిగా, నీకు నీవుగా దేవుడికి మొక్కుబడిగా, నీ కుటుంబం దేవుడికి మొక్కుబడిగా ఎవరైతే ప్రతిష్ఠించుకొని బ్రతుకుతారో ద్రోణంలో ఉండగానే గొప్ప కార్యాలు చూస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ద్రోణంలో ఉండగానే, నువ్వు బయలుదేరేటప్పుడు కాదు, కడవలకి వెళ్ళినప్పుడు కాదు, మధ్యలో ఉండగానే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. చప్పుడు కొట్టి ఒకసారి. కానీ బయలుదేరినాడు విశ్వాసంతో బయలుదేరాడు, మంచి విశ్వాసంతో బయలుదేరాడు. మా యజమానుడు ఒక మాట చెప్పాడు కదా, ఆ గుర్తులు నాకు ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాడు, బయలుదేరాడు. అది ద్రోవలోనే కనిపించి వెంటనే తన యజమానుడు ప్రాణమును ఆ మాట చదువుక మాట 24:26 మొదటి మాట చదువు. బైబిల్ కాడ ఏమన్నాడు అక్కడ? ఆదికాండం 24:26 వచ్చిన ఆ మనుషుడు తల వంచి, అగ్ని సంగతి మనుషుడు ఏమవ్వాలి? తల వంచాలి, తలెత్తుకొని జరగకూడదు. ఏమంచాలి? అసలు బైబిల్ చేత పట్టిన వాడు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు తల వంచాలి. ఏమంచాలి? మాట్లాడండి. తల వంచాలి. నీలో ఉన్న అహంకారం తగ్గిపోవాలి. నీలో ఉన్న సమస్తమును దేవుని దృష్టికి విరోధమైనవన్నీ కూడా తెగిపోవాలి. ఏమైపోవాలి? తెగిపోవాలి. మన తెగమయ్యే, మన తెగవు. కోపం పోదు, గర్వం పోదు, అహంకారం పోదు, వేషధారణ పోదు, కపటం పోదు. 啊，大树路
తల వంచాడట. ఏమొచ్చాడు? తల వంచి. దేవునికి మొక్కుకున్నవాడు ఏమొచ్చాలి ముందు? అక్కడనే నెల కూడుకులు మాయి, వారం కూడుకులు మాయి, సంవత్సరం కూడుకులు అయి. ఆ కూడుకులు కాదు. నువ్వు కూడికి ఇంట్లో కూడికి జరిగిందంటే తల తెగిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే మాట్లాడరేంటంటే ఆడు చేసుకున్నట్టు మనం కూడా పక్కన వండుకొని పండగలు చేసుకొని ఆ వ్యక్తిగా ఉంది. మనం చేస్తున్నామంటే దానికి తగ్గ ప్రతిఫలం మనం పొందుకోవాలి. కొట్టు తప్పకుండా ఒకసారి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఇచ్చేవాడా ఇవ్వడా? చెప్పలేదమ్మా. ఇచ్చేవాడే కదా. మరి ఏమొచ్చారు ఇప్పుడు? తలవంచాలంటే ఏం పోవాలి? మళ్ళీ తల ఎత్తుకొని ఏం తిరిగింది, తల దించుకొని ఏం తిరిగింది. తల ఎత్తుకొని ఏం తిరిగింది? మేక స్వభావం. ఏ స్వభావం? మేక. గొర్రె ఏం చేస్తుంది? అందుకని అంటాడు ఆయన ప్రభు, నువ్వు మేకలో ఉన్నావు, గొర్రెలో ఉన్నావు, నువ్వే చూసుకుంటాడు. ఎడవైపున మేకలో ఉన్నాయంట, కుడివైపున గొర్రెలు ఉన్నాయంట. ఏ గుంపులో ఉన్నావు నీవు చూసుకో. గొర్రె తల దించుకొని యజమానుడు మాట వింటూ, పెట్టి నీళ్ళు తాగుతూ, పెట్టిన మేత తింటూ, ఎక్కడ పొరుగు పెడితే అక్కడే పడుకుంటుంది గొర్రె. మేక పడుకుంటా? నేను పల్లెటూరులో చూస్తాను, మేకలకి బంధాలు కూడా చెప్తున్నాను. లేదు రెండు కాళ్ళకి, లేకపోతే వెనకాలకి ముందు కాలకి చెప్తున్నారు. పాడిపెట్టి కట్టేస్తున్నాడు ఆయన యజమానుడు. పడుకులు దిగోకనా ఎవడే యశ్వర్ గారు రెండు కాళ్ళకి బంధాలు వేసి చెప్తున్నారు. అంటే యజమానుడికి ఇంకొకరు పోతుందని. కానీ గొర్రెకి ఎక్కడ కట్టినట్టు చూడాలి. గొర్రెకి ఎక్కడ కట్టినట్టు చూడు. అవి చక్కగా నడుస్తాయి, చక్కగా మాట్లాడతాయి. ఎవరి మాట? దేవుని తల ఉంచుకుని బ్రతికే అనుభవం ఉంటుంది గొర్రె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యజమానుడంట తల వంచి యెహోవాకు మొక్కుకున్నాడంట. యెహోవాకు మొక్కాడంట. ఎవరు మొక్కాడో తెలుసా? తండ్రి అబ్రహామును యెహోవాకు సాగిల పడి తల వంచి మొక్కి నీ కృపను, నీ సత్యమును చూపుచు. ఎవరికి? నా యజమానుడికి నువ్వు చూపుచు. నేను అనుకోని బయలుదేరిన కార్యక్రమం అంతా కూడా ద్రోవలోనే ఉండగానే దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్రోవలో ఉండగానే కనపడలేదు, ద్రోవలో ఉండగానే. దేవుని కార్యాలు ఎటువంటి గొప్ప కార్యాలు తెలుసా? మనం మొక్కుకున్నామంటే ఆ మొక్కు బతుకు తగ్గట్టుగా మనం బ్రతకాలి. మొక్కుబడి తగ్గట్టుగా ఇవాళ ఈ 2025 సంవత్సరంలో ఈ మొక్కుబడి కూడిక ద్వారా ఈ కుటుంబము గొప్పగా, ఈ గ్రామము గొప్పగా, ఈ ప్రజలు గొప్పగా ఒక దైవజనుడిగా ప్రవేశిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీవించబడాలి. ఏంటట? నువ్వు అనుకున్నది నీకు ఎదురు వస్తుంది. నువ్వు అనుకున్నది కొట్ట తప్పులు వస్తాయి గట్టిగా. నీ మనసులో ఏదైతే అనుకున్నావో, యేసుక్రీస్తు నామములో అనుకొని బయలుదేరామో, ద్రోవలో నీకు ఎదుర్కొంటూ వస్తుంది. పరిచయం భయమేస్తుంది. పరిచయం భయమేస్తుందట. విశ్వాసంతో వాస్తే దేవుడు గొప్ప కార్యం ఎదురొస్తుంది. అది ఎలా వస్తుంది? యెహోవా మీరే. ఎవరు కావాలి? యెహోవా ఈ దాసుడు అలాగే బయలుదేరాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా యజమానుడు కుమారుడికి ఒక భార్యని తీసుకురావాలని విశ్వాసంతో బయలుదేరాడట. ద్రోవలో ఉండగానే అనుకున్నది ఎదురైందట. కొట్ట సభ్యులు ఒకసారి తన యజమానుడు ఏదైతే కోరుకున్నాడో, ఈ మనసులో ఏ మనసు అయితే ఉన్నదో, ఏదైతే ఆశ
అది ఎదురుగా వచ్చేస్తుంది. ఎవరు ఎదురు వస్తున్నారు? రెబ్బక ఎదురు వచ్చేస్తుంది. అదే ఆశీర్వాదం. కొట్టు శబ్దం ఒకసారి. హల్లెలూయా. ఎందువల్ల తెలుసా ఇది? అది ఎందువల్ల తెలుసా? దేవుడు ఏదైతే అడిగాడో దాన్ని దేవుడు అబ్రహాము దేవుడికి ఇచ్చేసాడు. మొక్కుబడి మన మొక్కుబడి ఎలా ఉండవు. కొంత ఇంట్లోనూ కొంత సగమే మన మొక్కుబడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చేయి. నువ్వు ఒకటి ఇస్తాను, నువ్వు 5 ఇస్తాను నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఆవిడ ఇచ్చింది కదా. ఎవరు ఆవిడ? మాట్లాడదండి. మీరు క్రైస్తవులేనా? ఇక్కడ ఉన్నవాళ్ళందరూ క్రైస్తవులేనా? ఎవరిచ్చింది ఒక ఆవిడ? ఎదరాల సంగతి చెప్పేది. ఎదరాల సంగతి కానీ అనేది అక్కడ బిడ్డనే ఇచ్చేసింది ఆవిడ. ఇప్పుడు వచ్చేస్తారు బయట. ఎవరావిడ? అయినా రావట్లా బయట. అబ్బే ఇంకా బయటకు రావట్లా. అబ్బా కొట్టాసా అమ్మ ఇచ్చేసింది. నాకు వద్దయ్యా, నువ్వు ఇచ్చింది నీకే ఎంత మొక్కుబడి ఉంటుంది. వెనక్కి తిరిగి వస్తుంటే అమ్మారు కూడా పిలవలా. తల్లి కొడుకుల సంబంధం ఎక్కడ అది నిలబడుతుందంటే క్రీస్తులో అంటు కట్టబడిన తర్వాతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బలిపీఠ మీద వదిలేసి వచ్చేసింది. అయ్యా నేను ఇదిగో మొక్కుకున్న ఈ మొక్కుబడి అని ఇచ్చేసింది. కానీ ఆ మొక్కుబడి ఎలా ఉంది తెలుసా? ప్రవర్తగా దేవుడు మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు? నువ్వు ఇచ్చిన మొక్కుబడి ఎలా మార్చబడాలి తెలుసా? ప్రవర్తగా మార్చబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఇచ్చింది ప్రవర్తగా మార్చబడాలి, అభిషేకంగా మార్చబడాలి, అనేక మందికి ఉపయోగపడే మొక్కుబడిగా మార్చబడాలి. అటువంటి ఇస్సాకు దేవుడు ఎప్పుడైతే ఇస్సాకుని అబ్రహాము మొక్కుబడిగా ఇచ్చేసాడో అక్కడ నుంచి ఆరంభమైంది ఆశీర్వాదం. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. ఎదురుగా వస్తున్నది ఆశీర్వాదం. ఎలా వస్తుంది? అబ్రహాము కూడా అన్నాడు, ఎల్లు అయ్యా నా పనివాడా, ఎల్లు నా కుమారుడికి ఆయనే చూసుకుంటాడు అన్నాడు. వదిలేస్తున్నాడుగా అన్ని ఆయనే. మొక్కుకున్న తర్వాత బయలుదేరితే అవి ఎదురొస్తుంటాయి ఆశీర్వాదాలు మనకి. ఆ మొక్కుబడి నిమిత్తము ఏమన్నాడు? ఇవ్వడానికి వెళ్ళిపోయాడంటే అబ్రహాము ఉంచుకున్నాడు. ఎవడు ఎనగాడా? ఒక్క మాట దేవుడు పిల్లరా, ఏ విషయంలో కానీ ఇస్సాకు విషయంలో అబ్రహాముకి అవిశ్వాసం వస్తే నీ వద్దు నీ కొడుకు వద్దు పొమ్మనేవాడు దేవుడు. అవునే కదా? మాట్లాడలేదండి. అవునే కదా? అవిశ్వాసం అబ్రహాముకి కత్తి పెట్టి నరకటానికి. అసలు దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మా దేవుడు. నాకు చాలా ఇష్టం అన్నమాట. కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఆయన పడుకోబెట్టి కత్తిలో లాగి పైకంతా లేపి పేకాడికి వచ్చే వరకు దేవుడు కలగోలో కూర్చున్నాడంటే అసలు నీ విశ్వాసం నా విశ్వాసాన్ని ఎంత పరిశోధిస్తున్నాడండి ఆయన. ఎవడే ఎంత పరిశోధిస్తున్నాడండి. అసలు ఆ సంఘటన వాక్యం వింటుంటే హృదయం అంతా పగిలిపోతుంది అనమాట. అంటే దేవుడు కొంతమంది దేవుడు లేడా అనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారు దేవుడు లేడా, ఈ కష్టాలు వస్తుంది దేవుడు, నాకు ఈ కష్టాలు వస్తుంది దేవుడు. నీకు కష్టం వస్తుంటే చూస్తున్నాడు ఎంతవరకు ఉంటావని. నీలో విశ్వాసం ఎంతవరకు చూస్తున్నాడని పరిశోధిస్తున్నాడు ఆయన. అబ్రహమా సరే తీసుకుని వచ్చేసి అన్ని చేసి సరే వెళ్ళిపో అని అన్నాడండి. నో అవ్వా. ఆయన స్థలంకి వచ్చే వరకు కూడా చూశాడు, బలిపీఠం కట్టే వరకు చూశాడు, ఆ కట్లు పేర్చే వరకు చూశాడు, వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ చూశాడు. ఎవరిద్దరి మధ్యన? తండ్రి కొడుకుల మధ్యన
తండ్రి అడిపోతే కొడుకుడికి పోతాడు. ఇక ఎటు చెడుగుతారు. తండ్రి అడుగు జాడలో నడిచిన వాడు ఇస్సాకు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు అడుగు జాడలను పరిశోధిస్తున్నవాడు దేవుడు. వెంటనే కత్తి తీసి పైకి నరికినప్పుడు కూడా సొంతలోడు కూడా ఏడాను నరుకుతున్నా నాన్న నరుకుతున్నాడని కూడా ఉన్నా. ఎంత విశ్వాసం, ఎంత భక్తి అంటే బాబాది. ఏడాను నన్ను నరుకుతున్నావు, ఏడుతున్నాడే సాగుతున్నా. అందుకని యేసుక్రీస్తు ప్రభుని సాగ్గా పోల్చుకుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, నీ కుమారుని ఇవ్వడానికి నేను కనుక అదిగో ఆ పొదలో పొట్టేలు దాన్ని తీసుకొచ్చి అన్యాయస్తున్నా. దేవుడు మాట్లాడలేదండి, అన్యాయస్తున్నా. నీ హృదయం ఇవ్వటం నేర్చుకున్నప్పుడు నీ హృదయంలో సంతోషాన్ని నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ హృదయాన్ని ఆయన ధ్యానాలయంగా మార్చుకున్నప్పుడు ఆయన నీలోకి వచ్చి వాసన చేస్తాడు. నీ హృదయంలో ఆయన ఉన్నప్పుడు నీకంతా సంతోషం, ఆనందమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కట్టుకుంటాం చేత కావట్లేదండి. భక్తి కట్టుకుంటాం చేత కావట్లేదు వాళ్ళ చాలా మందికి. భక్తి కట్టుకుంటున్నా. అందుకని అంటాడు ఆయన, ఇసుక మీదిల్లు బండ మీదిల్లు ఇసుక మీదిల్లు. ఆయనే చెప్తున్నాడు. అసలు ఆయన సూటిగా చెప్తున్నాడు. నా భక్తులు ఎవరో నాకు బాగా తెలుసయ్యా అంటున్నాడు. నా భక్తులు బాగా తెలుసు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎప్పుడైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడి కాడ నుంచి దేవుని ఆశీర్వాదాలు ఎదురుగా రావటం ఎదురుకు వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఏమలేదు, తన దాసుడు పంపించాడు. ద్రోవలో ఉండగానే రేపు ఏం చేస్తుంది వచ్చేసి ఎవరైతే అనుకున్నాడో ఆవిడే నీ మనసులో ఏదనుకుంటే అది ఎదురుగా వస్తుందా కదా చెప్పాలి. నీకు సంతోషం కావాలంటే సంతోషం ఎదురుగా వచ్చేస్తుంది. నీకు ఆనందం కావాలంటే ఆనందం ఎదురుగా వస్తుంది. ఈ సంవత్సరం నా పంట విస్తారణ పండాలంటే పండితే ఎప్పుడు వస్తాయి. నా కుటుంబం దీవించబడాలని దీవించబడుతుంది. అయ్యా నేను ఇల్లు కట్టుకోవాలని కట్టుకుంటావు. నా బిడ్డలు ప్రయోజకులు వాళ్ళని అవుతారు. ఎప్పుడు నువ్వు మొక్కుకున్నప్పుడు, ఎప్పుడు నువ్వు మొక్కుబడి చేసినప్పుడు. నీ మొక్కుబడి చేయకోకుండా ఉన్నంతసేపు కూడా ఏమి జరగదు. మొక్కుబడి కూడా సగం మంది కొంత తట్టు కొంత ఇందరు ఉన్నారు కదా బైబిల్లో. ఎవరో మొక్కుబడి చేసుకున్నారు ఇందులో. కయ్యను ఏబేలు ఇద్దరు ఉన్నారు, ఇంకొక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. మొక్కుబడి చేసుకొని సగం దేవుడిలో, సగం దేవుడికి, సగం వాళ్ళకి. ఆ మొక్కుబడి ఉంటే దేవుడు ఎలా వస్తుంది? అలా ఎదురుగా అవుతాడు. మీకు రెప్పకాయలు ఎదురు వస్తుంది. ఇది అవ్వద్దు ఇది అవ్వద్దు అనుకుని దాసులు బయలుదేరి అనుకోండి.